హాయ్ అండి. ఈరోజు వీడియోలోని నైటీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక హాఫ్ మీటరు వైట్ కలర్ క్లాత్ అనేది యూజ్ చేస్తున్నాను పైపింగ్కి. ఇక్కడ మీకు నైటీలో ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ని మీరు పైపింగ్కి యూజ్ చేయొచ్చండి. ఇక్కడ వైట్ కలర్ ఉంది కాబట్టి నేను వైట్ కలర్ అనేది తీసుకున్నాను. అలాగే నైటీ క్లాత్ వచ్చి నేను ఇక్కడ 3 మీటర్స్ తీసుకున్నానండి. 3 మీటర్స్ అంటే మీడియం టు బిగ్ సైజెస్ వరకు 3 మీటర్స్ కరెక్ట్గా సరిపోద్దండి. అదే మీరు స్మాల్ సైజ్ స్టిచ్ చేయాలనుకుంటే ఒక 2.5 మీటర్స్ తీసుకోండి, సరిపోద్ది. అలాగే ఇప్పుడు నైటీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో కూడా చూపిస్తానండి. ఇక్కడ ఏంటంటే నేను ఓల్డ్ నైటీతో ఇక్కడ మెజర్మెంట్స్ అనేవి మీకు చూపిస్తున్నానండి. ఎందుకంటే బిగినర్స్కి మెజర్మెంట్స్ అనేవి చెప్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మీకు ఓల్డ్ నైటీతో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడైతే ఇక్కడ చూస్తున్నారు కదా, ఓల్డ్ నైటీ అనేది తీసుకున్నాను. అలాగే ఇప్పుడు ఓల్డ్ నైటీతో మనం ఎలాగ మెజర్మెంట్ తీసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి నైటీని మనం ఇప్పుడు రివర్స్లోని మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా రివర్స్లోని ఫోల్డింగ్ అనేది చేశాను. చూస్తున్నారు కదండి, ఒక్క ఫోల్డింగ్ అనేది చేశాను నేను. ఎందుకంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఫస్ట్ మనం నైటీకి హ్యాండ్స్ అనేవి తీసుకోవాలండి. ఎందుకంటే మీరు ఫస్ట్ నైటీ పొడవు అనేది తీసుకుంటే హ్యాండ్స్కి క్లాత్ అనేది మీకు సరిపోదు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఓపెన్స్ అనేవి నా సైడ్కి ఉన్నాయి, ఫోల్డింగ్ అనేది నాకు ఆపోజిట్ సైడ్కి ఉందండి. ఇలాగ మనం క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ హ్యాండ్స్ తీసిన తర్వాత మనం నైటీ లెంత్ అనేది ఎంత వస్తే అంత మనం నైటీ లెంత్ అనేది పెట్టుకోవాలి. మీరు అలా కాకుండా ఫస్ట్ నైటీ లెంత్ అనేది తీసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది కట్ చేస్తే హ్యాండ్స్ అనేవి చాలా షార్ట్ హ్యాండ్స్ వస్తాయండి. అందుకని మీకు చెప్తున్నాను. ఇక్కడైతే హ్యాండ్ లెంత్ వచ్చి 11 ఇంచెస్ ఉందండి. ఈ 11 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని 12 ఇంచెస్ అనేది తీసుకోవాలి. అలాగే ఇప్పుడు హ్యాండ్ చివరి లూజ్ కూడా మెజర్మెంట్ అనేది తీసుకోవాలండి. హ్యాండ్ చివరి లూజ్ వచ్చి 7.5 ఉందండి. ఈ 7.5కి ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని 8.5 అనేది తీసుకుంటున్నానండి మెజర్మెంట్ అనేది. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇక్కడ హ్యాండ్ విడ్త్ వచ్చి 8.5, అలాగే లెంత్ వచ్చి 12 ఇంచెస్ అండి. ఇప్పుడు మనం హ్యాండ్స్కి ఫోల్డింగ్ అనేది ఇలా చేస్తాం కదండి. ఇవి ఏంటంటే నైటీ హ్యాండ్స్ కాబట్టి నైటీకి ఎప్పుడు ఇలాగ ఫోల్డింగ్ అనేది చేయకూడదు. ఫస్ట్ మనం ఇందాకలా హ్యాండ్ చివరి లూజ్ తీసుకున్నాం కదండి, ఆ లూజ్ మార్కింగ్ అనేది చూసుకోవాలి ఫస్ట్ మనం. అంటే మనం ఎప్పుడు హ్యాండ్ లెంత్ అనేది మార్క్ చేస్తాం కదండి. ఇది నైటీ కాబట్టి నైటీకి ఎప్పుడైనా సరే హ్యాండ్ చివరి లూజ్ ఎంత ఉందో అంత మనం ఫస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇగోండి ఇక్కడ నేను ఎడ్జ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇలాగ 8.5 దగ్గర మార్క్ చేశానండి. ఈ 8.5ని మనం ఇప్పుడు ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడైతే మీకు వీడియోలో అయితే క్లియర్ కనిపిస్తుంది కదా, ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకున్నాం కదండి. ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది కరెక్ట్గా మనకి సరిపోద్దండి. పొడవు అనేది అంటే నైటీకి పొడవు అనేది తక్కువ అవ్వకుండా మనకి హ్యాండ్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు హ్యాండ్స్ పొడవు వచ్చి ఇక్కడ మీకు ఫోల్డింగ్ కనిపిస్తుంది కదండి, ఈ ఫోల్డింగ్ సైడ్కి మనం హ్యాండ్స్ లెంత్ అనేది తీసుకోవాలి. ఇక్కడైతే నేను చూపిస్తున్నాను చూడండి, ఇదిగోండి ఇది ఫోల్డింగ్ సైడ్ మనం హ్యాండ్ లెంత్ అనేది తీసుకోవాలి. ఇటు సైడ్కి ఓపెన్స్ అనేవి ఉన్నాయండి. ఇక్కడ నేను మీకు టేప్తో కాకుండా ఆది నైటీతో చూపిస్తున్నాను చూడండి. ఇలాగా నైటీని ఇలా ప్లేస్ చేసుకోవాలని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. నైటీకి ఫోల్డింగ్ ఇప్పుడు మన క్లాత్కి ఫోల్డింగ్ సైడ్ పెట్టుకోవాలి. ఇక్కడ మీకు అయితే క్లియర్ కనిపిస్తుంది కదండి, ఇలా ప్లేస్ చేసుకొని ఇప్పుడు ఇక్కడికి ఒక మార్కింగ్, అలాగే హ్యాండ్ చివరి లూజ్ ఒక మార్కింగ్ అనేది చేశానండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇలాగా మార్కింగ్స్ అనేవి అయిపోయాయి కదండి. ఇప్పుడు మీకు టేప్తో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి ఇదిగోండి మార్కింగ్ కనిపించట్లేదని చెప్పేసి మార్కింగ్ చేస్తున్నానండి. ఇక్కడ నుంచి చూడండి హ్యాండ్ లెంత్ వచ్చి 11 ఇంచెస్ ఉంది. దీనికి ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే టోటల్గా 12 ఇంచెస్ అండి. ఇదే 12 ఇంచెస్ని ఇటు సైడ్ కూడా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలండి. అలాగే హ్యాండ్ చివరి లూజ్ మార్క్ చేసాం కదా, దానికి ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఎప్పుడైనా సరే మనం హ్యాండ్కి రౌండ్ అనేది తీస్తాం కదండి, ఈ హ్యాండ్ రౌండ్ వచ్చి ఫోల్డింగ్ సైడ్కి అస్సలు తీయకూడదండి. ఎందుకంటే ఫోల్డింగ్ అనేది మనకి హ్యాండ్స్ దగ్గరికి రావాలండి. ఈ ఓపెన్స్ ఉన్నాయి కదా, ఈ ఓపెన్ సైడ్కి మనం హ్యాండ్ రౌండ్ అనేది తీయాలి. ఎందుకంటే ఈ నైటీకి వచ్చి మనకి షోల్డర్ అనేది హ్యాండ్స్తోనే మనకి షోల్డర్ అనేది వస్తుందండి. అందుకని మనం ఫోల్డింగ్ సైడ్ ఎప్పుడు రౌండ్ అనేది తీయకూడదు. నైటీ హ్యాండ్స్ ఎప్పుడూ ఫోల్డింగ్ సైడ్ తీయకూడదండి. ఇలాగ ఓపెన్ సైడ్కి ఈ కార్నర్ దగ్గరికి ఒక 2 ఇంచెస్ అయితే మీకు కరెక్ట్గా సరిపోద్దండి. ఇలాగ 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ రౌండ్ షేప్ అనేది ఇవ్వాలి.
ఇక్కడైతే మీకు క్లియర్ కనిపిస్తుంది కదండి, ఇలాగా రౌండ్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ రౌండ్ షేప్ కూడా మీకు ఎలా మార్క్ చేసుకోవాలో తెలియకపోతే ఇక్కడ మీకు చూస్తున్నారు కదండి, నైటీ తీసుకొని, అంటే ఆది నైటీ తీసుకొని, ఈ నైటీకి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదిగోండి చూడండి, ఇక్కడ మనకి జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేశాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు రౌండ్ అనేది మీరు కరెక్ట్గా తీసుకుంటారు. ఇలాగా కరెక్ట్గా తీసుకోవాలండి రౌండ్ అనేది. ఇలా మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ షోల్డర్ డౌన్ ఎంత ఉందో చూసుకోవాలండి. ఇక్కడ 5.5 అనేది వచ్చింది కదా. అలాగే ఇక్కడ క్లాత్ అనేది ఉంది కదండి, ఈ క్లాత్ వచ్చి మన నెక్ దగ్గర బెల్ట్ లాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎలాగైతే మనం మార్క్ చేసుకున్నాం సేమ్ అలాగే కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మార్కింగ్ చెప్పాను కదండి, షోల్డర్ డౌన్ అనేది, ఇది షోల్డర్ డౌన్ మార్కింగ్, అలాగే నెక్ లెంత్ మార్కింగ్ కూడానండి. అంటే మనకి డ్రెస్సెస్ కానీ వేటికైనా సరే మనం నెక్ లెంత్, బ్యాక్ నెక్ ఇంత, ఫ్రంట్ నెక్ ఇంత అని చెప్పేసి మనం మార్క్ చేసుకుంటాం కదండి. కానీ నైటీకి అలా మార్కింగ్ అనేది రాదండి. ఇప్పుడు ఇక్కడ కట్ అనేది పెట్టుకోవాలి. ఈ కట్ దగ్గర నుంచి మనం నెక్ లెంత్ అనేది మనకి వస్తుంది అండి. చూస్తున్నారు కదా, ఇవ్వండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇవ్వండి చూస్తున్నారు కదా, హ్యాండ్ ఇక్కడ నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ కట్ పెట్టిన దగ్గర వరకు మనకి నెక్ అండి, అక్కడి నుంచి హ్యాండ్ డౌన్ అనేది వస్తుంది. ఇప్పుడైతే మనం ఇవ్వండి ఇలాగ ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా, ఇలాగా హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం నైటీస్కి రౌండ్ అనేది ఓపెన్ సైడ్ రౌండ్ అనేది తీసుకోవాలండి, ఫోల్డింగ్ సైడ్కి రౌండ్ అనేది తీయకూడదు. ఎందుకంటే దీనికి మన షోల్డర్ అనేది హ్యాండ్తో సహా మనకి షోల్డర్ అనేది కట్ చేస్తాం కాబట్టి మనం ఎప్పుడు ఫోల్డింగ్ సైడ్కి మాత్రం కటింగ్ అనేది చేయకూడదండి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, నైటీ కటింగ్కి ఫోల్డింగ్ అనేది నా వైపు ఉందండి, ఓపెన్స్ అనేది నాకు ఆపోజిట్ సైడ్కి ఉంది. అలాగే ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేశానండి, తర్వాత ఇంకొక ఫోల్డింగ్ అనేది చేశాను. మొత్తం ఇది 2 ఫోల్డింగ్స్, మొత్తం 4 లేయర్స్ అండి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నైటీ లెంత్ వచ్చి 48 అండి. 48 అనేది ఏ సైజెస్ వరకైనా సరిపోద్దండి. మీరు బాగా హైట్ ఉంటే ఒక 50 ఇంచెస్ తీసుకోండి, కానీ 48 అంటే ఎవరికైనా సరిపోద్దండి. ఎందుకంటే ఈ లెంత్ వచ్చి 48, అలాగే అంటే ఇది స్టిచ్చెస్ సహా అండి 48 అనేది. ఇక్కడ మన ఎడ్జ్లో ఫోల్డింగ్, అలాగే నెక్ దగ్గర స్టిచ్చెస్లోకి మొత్తం కలిపి మనం 48 అయితే మనకు కరెక్ట్గా సరిపోద్ది. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఈ నైటీ దగ్గర ఇక్కడ ఇలా బెల్ట్ లాగా వస్తుంది కదండి, ఈ బెల్ట్ కూడా మనం స్టిచ్ చేస్తాం కాబట్టి ఆ హైట్ అనేది మనకు కరెక్ట్గా సరిపోద్ది. ఈ ఎక్స్ట్రా పీస్ ఉంది కదండి, ఈ పీస్లను మనం బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. అందుకని చెప్తున్నానండి, 48 ఎవరికైనా సరిపోద్ది. ఇంకా మీరు బాగా హైట్ ఉంటే మాత్రం ఒక 50 ఇంచెస్ తీసుకోండి. 50 ఇంచెస్ కూడా ఫోల్డింగ్ అలాగే స్టిచ్చెస్తో కలిపి మనం 50 ఇంచెస్ తీసుకోవాలండి. ఇక్కడ నేను ఫోల్డింగ్ స్టిచ్చెస్తో కలిపి క్లాత్ అనేది 48 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు మనకి షోల్డర్ మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ మీకు ఫుల్ షోల్డర్ ఎంతైతే ఉంటుందో ఆ ఫుల్ షోల్డర్లోనే ఒక హాఫ్ చేసుకొని దాన్ని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చి 16 ఇంచెస్ అండి. 16 అంటే 8 ఇంచెస్ కదండి. ఈ 8 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని 9 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేయాలండి. ఈ 1 ఇంచ్ కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇదిగోండి ఈ నైటీకి మీకు కనిపిస్తుంది కదా, ఇటు సైడ్ స్టిచ్చెస్లోకి ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్ అనేది మనకు మైనస్ అయిపోద్దండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ నైటీకి వచ్చి అసలు వాళ్ళు ఇంత కూడా క్లాత్ అనేది పెట్టలేదండి, చాలా ఎడ్జ్కి స్టిచ్చింగ్ అనేది చేశారు కాబట్టి ఇలా స్టిచ్ అనేది వేసుకుంటే మనకి నైటీ అనేది ఎక్కువ రోజులు రాదండి, స్టిచ్చెస్ అనేవి ఊడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక 1 ఇంచ్ అంత క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడైతే నేను 9 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేస్తున్నానండి. ఈ 9 ఇంచెస్ అనేది మీడియం సైజ్ వరకు ఎవరికైనా సరిపోద్దండి. అదే మీరు స్మాల్ సైజ్ స్టిచ్ చేయాలనుకుంటే స్టిచ్చెస్తో సహా 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. అదే మీరు బిగ్ సైజెస్ అయితే 10 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోవాలండి. అంటే మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని నేను చెప్తున్నానండి. ఇలాగా మీరు మార్కింగ్స్ అనేది తీసుకోవాలి. లేదు అనుకుంటే మీరు ఓల్డ్ నైటీతోనైనా సరే మెజర్మెంట్ అనేది తీసుకోవచ్చండి, అది కూడా ఎలా తీసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడైతే ఇదే 9 ఇంచెస్ని ఇటు సైడ్కి కూడా నేను కింద సైడ్కి కూడా మార్కింగ్ అనేది చేస్తున్నాను. అంటే క్లాత్ అనేది ఎక్కువ తక్కువ అవ్వకుండా ఉండడానికి ఇలా మార్కింగ్ అనేది చేస్తున్నానండి. ఇప్పుడు ఓల్డ్ నైటీ తీసుకొని ఓల్డ్ నైటీ దగ్గర నెక్ దగ్గర బెల్ట్ అనేది ఉంది కదండి, ఆ బెల్ట్ అండి అంటే ఈ చివరి వైపు పైపింగ్ మీకు కనిపిస్తుంది కదా, కింద వైపు పైపింగ్ దగ్గరికి మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. చూస్తున్నారు కదా, నైటీని ఇలా ప్లేస్ చేసుకొని ఈ కింద సైడ్ పైపింగ్ ఉంది కదండి, ఈ పైపింగ్ దగ్గర నుంచి ఇటు సైడ్ వరకు మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా, ఇలా తీసుకున్న 8 ఇంచెస్ అనేది వచ్చింది. ఈ 8 ఇంచెస్కి మనం ఒక ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది యాడ్ చేస్తామండి. ఆ 1 ఇంచ్ కూడా ఇటు సైడ్ స్టిచ్చెస్ కోసం ఇలాగ మీరు
మీ షోల్డర్తోనైనా మెజర్మెంట్ తీసుకోవచ్చు, లేదనుకుంటే ఓల్డ్ నైటీతోనైనా సరే మెజర్మెంట్ అనేది తీసుకోవచ్చండి. ఇలా మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు నైటీ డౌన్ వచ్చి ఒక 3.5 దగ్గరికి మార్కింగ్ అనేది చేస్తున్నానండి. ఇది మీడియం సైజ్ వరకు అండి. అదే మీరు స్మాల్ సైజ్ అయితే 3 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. అదే బిగ్ సైజెస్ అయితే 4 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోండి. ఈ డౌన్ అనేది కరెక్ట్గా సరిపోద్దండి. ఎందుకంటే మీరు ఇంకా డౌన్ అనేది మార్క్ చేస్తే మాత్రం హ్యాండ్ దగ్గర ఈ పైపింగ్ అనేది నీట్గా ఉండదండి. ఇదే 3.5 నేను ఇటు సైడ్ కూడా మార్కింగ్ అనేది చేస్తాను. నేను అది కూడా చూపిస్తానండి. ఇప్పుడు ఇలాగ బాక్స్ లాగా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బాక్స్లోని రౌండ్గా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు స్మాల్ సైజెస్ అయితే 3 ఇంచెస్ దగ్గరికి, అదే మీడియం సైజ్ అయితే 3.5, బిగ్ సైజెస్ అయితే 4 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలాగా రౌండ్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. హ్యాండ్స్ కట్ చేసాం కదా, ఈ హ్యాండ్స్ కటింగ్ కూడా ఇక్కడ నేను ప్లేస్ చేసి చూపిస్తానండి. ఇవ్వండి, ఇక్కడ నేను హ్యాండ్స్ తీసుకున్నాను. ఇవ్వండి, ఇలాగ నీట్గా ప్లేస్ చేసుకోవాలి. ఈ నైటీ రౌండ్ దగ్గర అలాగే ఈ హ్యాండ్ రౌండ్ కరెక్ట్గా ఒక దగ్గర ఉండేలా చూసుకోవాలండి. చూస్తున్నారు కదా, మనకి ఇప్పుడు దీన్ని మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. మీకు ఇదిగోండి, ఇక్కడ నుంచి చెప్పాను కదండి, ఇది షోల్డర్ డౌను అలాగే నెక్ లెంత్ కూడా అని చెప్పేసి అక్కడి నుంచి మనం మెజర్మెంట్ అనేది చూసుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా 15 ఇంచెస్ వచ్చిందండి రౌండ్ అనేది. మనకి ఆర్మ్ రౌండ్ అనేది ఎవరికైనా సరే 16 కంటే ఎక్కువ ఉండదండి. ఇది ఒక సైడ్కే మనకి 15 ఇంచెస్ వచ్చింది, అంటే టోటల్గా 30 ఇంచెస్ వచ్చిందండి. ఆ లూజ్ అనేది ఎవరికైనా సరిపోద్దండి, ఏ సైజు వరకైనా సరే. లేదు ఇంకా మీరు చిన్న సైజ్ అయితే మీరు ఒక 3 ఇంచెస్ పెట్టుకోండి. అదే మీరు ఇంకా కొంచెం లావుగా ఉంటే మాత్రం ఒక 4 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోండి. ఈ మెజర్మెంట్స్ అనేవి ఎవరికైనా కరెక్ట్గా సరిపోతాయి. స్మాల్ సైజు, బిగ్ సైజు, మీడియం సైజ్కి మెజర్మెంట్స్ అండి కరెక్ట్గా మీకు సరిపోతాయి. ఇలాగా మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే ఇక్కడ ఫోల్డింగ్ సైడ్ ఉంది కదండి, ఈ ఫోల్డింగ్ సైడ్ దగ్గర నుంచి నెక్ డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ నెక్ డౌన్ మార్కింగ్ వచ్చి స్మాల్ సైజెస్కి అయితే ఒక 1/2 ఇంచు, అదే మీడియం సైజ్ అయితే 1/2 ఇంచు మీద ఒక 2 లైన్స్ మార్కింగ్ అనేది చేసుకోండి. అలాగే బిగ్ సైజెస్ అయితే ఒక 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్ మీద 2 లైన్స్ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేశానండి. ఇక్కడ నుంచి ఇలాగ క్రాస్గా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఈ మార్కింగ్ కూడా పూర్తిగా షోల్డర్ వరకు రాకూడదండి, మిడిల్ వరకు ఇలాగ క్రాస్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ నేను చెస్ట్ దగ్గర నుంచి నడుము వరకు ఇలాగ ఒక షేప్ లాగా మార్కింగ్ అనేది చేస్తున్నానండి. దానికోసం నేను ఇక్కడ చెస్ట్ లూజ్ మార్కింగ్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇలాగ ఓల్డ్ నైటీ తీసుకొని ఈ ఓల్డ్ నైటీని కింద పైపింగ్ ఉంది కదండి, ఈ పైపింగ్ దగ్గర నుంచి మనం నైటీ క్లాత్ దగ్గరికి ఇలా ప్లేస్ చేసుకొని మెజర్మెంట్ అనేది తీసుకోవాలండి. ఎందుకంటే ఈ పైన ఉన్న బెల్ట్ అనేది మనం ఇంకా కట్ చేయలేదు కాబట్టి ఇక్కడ నుంచి మనం నీట్గా ప్లేస్ చేసుకోవాలండి. మెజర్మెంట్ అనేది ఈ పైపింగ్ దగ్గర నుంచి మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇలాగా చూస్తున్నారు కదండి, ఇక్కడ మనం లూజ్ అనేది రావడానికి మనం ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర కన్నా కొంచెం ఎక్స్ట్రా లూజ్ మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ అనేది చేసాం కదా, ఇక్కడ మీకు నైటీ లూజ్ కావాలనుకుంటే ఒక 3 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోవాలండి. అదే మీకు లూజ్ అంత అవసరం లేదనుకుంటే ఒక 1 ఇంచ్ నుంచి 2 ఇంచెస్ వరకు మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే నేను లూజ్ కావాలని చెప్పేసి 3 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది చేశానండి. ఇలా మార్కింగ్ అనేది చేశాం కదా, ఇప్పుడు ఇక్కడ షేప్ తీయడానికి నడుము లెంత్ వచ్చి 14 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది చేశానండి. అలాగే హిప్ లెంత్ వచ్చి 20 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది చేశాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా ఒక షేప్ అనేది తీసుకోవాలండి. ఇలా షేప్ తీసుకుంటే నైటీ అనేది నీట్గా ఉంటుంది. దీనికి ఇలాగే మెజర్మెంట్ పెట్టాలి అలాగే ఏం లేదండి. ఇలాగా మీకు అంటే ఇక్కడ నడుము దగ్గర రౌండ్గా షేప్ వచ్చేలాగా ఒక రౌండ్ షేప్ అనేది మార్క్ చేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడైతే ఎలాగైతే మనం మార్క్ చేసుకున్నాం సేమ్ అలాగే కటింగ్ అనేది చేసేసుకోవాలండి. లేదు నడుము దగ్గర షేప్ అనేది కరెక్ట్గా తీసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ చెస్ట్ దగ్గర ఒక 1/2 ఇంచు, అలాగే నడుము దగ్గర ఒక 1 ఇంచు, అలాగే హిప్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచు అంత మార్క్ చేసుకొని మీరు రౌండ్గా షేప్ అనేది మార్క్ చేసుకుంటే ఇక్కడ మీకు షేప్ మార్కింగ్ అనేది వచ్చేస్తుందండి. అక్కడి నుంచి ఇంకా హిప్ దగ్గర నుంచి ఇంకా మీరు షేప్ అనేది తీయకూడదు. నైటీ ఎలాగుందో సేమ్ అలాగే ఉండాలి క్లాత్ అనేది. ఇలాగ మార్క్ చేసుకున్నాం కదండి, సేమ్ అలాగే కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా కట్ చేస్తాం కదండి, ఇప్పుడు నెక్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదండి, ఈ క్లాత్ని తీసుకొని ఇప్పుడు నెక్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలండి. ఈ నెక్ బెల్ట్ కట్ చేయడానికి విడ్త్ అనేది ఇప్పుడు ఓల్డ్ నైటీ తీసుకొని ఓల్డ్ నైటీలోని ఈ బెల్ట్ ఉంది కదండి, ఈ నెక్ దగ్గర ఇది ఎంత ఉందో చూసుకోవాలి. అది కూడా
ఇక్కడ ఫస్ట్ పైపింగ్ ఉంది కదండి, ఆ పైపింగ్ దగ్గర నుంచి చూస్తే మెజర్మెంట్ అనేది 6.5 ఉందండి. స్టిచ్చెస్ కోసం ఒక 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని 7 ఇంచెస్ అనేది తీసుకున్నాను. అలాగే ఈ కింద సైడ్కి 8 ఇంచెస్ అండి. చూస్తున్నారు కదా, 8 ఇంచెస్ అంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని 8.5 దగ్గరికి మార్కింగ్ అనేది చేస్తున్నానండి. ఇప్పుడు క్లాత్ని తీసుకొని ఈ క్లాత్కి మిడిల్లోని ఓపెన్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ 2 లేయర్స్ని ఫోల్డింగ్ చేసుకొని ఈ మిడిల్లో కూడా ఇలాగ ఓపెన్ చేసుకోవాలండి. అప్పుడు మొత్తం మనకి 4 లేయర్స్ అనేవి వస్తాయి. చూస్తున్నారు కదా, ఇలాగ 4 లేయర్స్ అనేవి వచ్చాయండి. ఇప్పుడు ఈ 4 లేయర్స్ మీద మనం షేప్ అనేది తీసుకోవాలి. ఇక్కడ షేప్ తీసిన వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యింది అండి. ఈ షేప్ కూడా ఎలా తీసుకోవాలో చూపిస్తాను. మనం ఎప్పుడు షేప్ తీసేటప్పుడు ఫోల్డింగ్ అనేది చేయకూడదండి. ఇలాగ ఓపెన్ మీదే ఇలాగ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా షేప్ తీసుకొని కట్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకొని షేప్ అనేది తీయాలి. అదే మీరు ఫోల్డింగ్ చేసిన తర్వాత షేప్ అనేది తీస్తే మిడిల్లోకి మీకు షేప్ అనేది కరెక్ట్గా రాదండి. అంటే క్లాత్ అనేది కొంచెం అటు ఇటుగా అయిపోద్ది. అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే ఇలాగ కర్వ్ షేప్ అనేది తీసేటప్పుడు ఇలా ఓపెన్ మీద తీసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ మీద షేప్ అనేది తీయకూడదండి. ఎందుకంటే ఈ మిడిల్లోని ఈ షేప్ అనేది కొంచెం క్లాత్ అనేది తక్కువగా వచ్చి కొంచెం పైకి వస్తుందండి. అలాగే షేప్ అనేది వస్తుంది. ఎప్పుడైనా సరే ఇలాగ ఓపెన్ చేసుకొని షేప్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఎక్కి చూస్తున్నారు కదా, మొత్తం మనకి ఈ క్లాత్ అనేది 9.5 ఉందండి. ఇందాక మెజర్మెంట్ అనేది తీసుకున్నాం కదా, పై వైపున 6.5 అనేది ఉంది కదండి, అలాగే కింద వైపున 8 ఇంచెస్ ఉంది కదా, ఈ రెండు మెజర్మెంట్స్కి ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేస్తున్నానండి. అంటే 9 ఇంచెస్ని ఆఫ్ చేస్తే 4.5, అలాగే 7.5ని ఆఫ్ చేస్తే మనకి 3.5 మీద ఒక 1 లైన్ మనం ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇలాగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు క్రాస్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకొని కట్ చేయాలండి. అప్పుడు మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలాగా మార్క్ చేసిన తర్వాత ఇలాగా కటింగ్ అనేది చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, కటింగ్ చేసిన తర్వాత మనకి ఈ నెక్ బెల్ట్ అనే షేప్ అనేది మనకి కరెక్ట్గా వచ్చింది కదా, ఇలాగ కర్వ్ షేప్ అనేది రావాలండి. అలాగే ఇవి మొత్తం 4 లేయర్స్ కదా, అంటే బ్యాక్ వైపుకి ఫ్రంట్ వైపుకి 2 లేయర్స్ ఒక్కొక్క పీస్ అనేది మనం రెడీ చేసుకోవాలి అండి. ఇలాగ కటింగ్ అనేది అయిపోయింది కదా. ఎప్పుడైనా సరే ఈ షేప్ తీయడానికి మాత్రం ఎప్పుడు ఫోల్డింగ్ మీద షేప్ అనేది తీయకూడదండి. ఓపెన్ చేసుకొని ఈ రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇప్పుడైతే మనం క్రాస్ పీస్లు అనేది కట్ చేసుకోవాలండి. ఈ క్రాస్ పీసుల కోసం నేను చెప్పాను కదండి, వైట్ క్లాత్ అనేది యూజ్ చేస్తున్నాను. ఈ మిడిల్లోకి క్రాస్గా కటింగ్ అనేది చేస్తున్నానండి. ఇదిగోండి, ఇలాగా మిడిల్లోకి క్రాస్గా కటింగ్ అనేది చేసేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదండి, ఈ క్లాత్ని నేను యూజ్ చేస్తాను. మిగతా క్లాత్ అనేది పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు ఈ క్రాస్ పీసులకు కూడా విడత అనేది మీరు ఒక 1.5 దగ్గర నుంచి మార్కింగ్ అనేది చేసుకోండి. కరెక్ట్గా సరిపోద్ది విడత అనేది. ఇంకా అంతకుమించి ఎక్స్ట్రా క్లాత్ అనేది అవసరం లేదండి. కరెక్ట్గా అన్నిటికీ ఒక 1.5 అనేది పెట్టుకొని ఇలాగ క్రాస్ పీస్లు అనేది కట్ చేసుకోవాలండి. ఇలాగ మీకు ఎన్ని క్రాస్ పీస్లు పడితే అన్ని క్రాస్ పీస్లు అన్నీ కట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే కటింగ్ అనేది అయిపోయింది కదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇంకొక క్రాస్ పీస్ కూడా కట్ చేస్తున్నాను. ఇలాగ మొత్తం నేను ఒక 5 క్రాస్ పీస్లు అనేది కట్ చేశానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నైటీ కటింగ్ అనేది అయిపోయిందండి. నైటీ కటింగ్ ఇక్కడ మీకు ప్రతిదీ నేను క్లియర్గా చూపించాలి కాబట్టి నాకు ఎంత ప్రాసెస్ అనేది పడింది. కానీ లేదంటే మీరు వితిన్ 5 మినిట్స్లో మీకు కటింగ్ అనేది అయిపోద్దండి. అసలు చాలా సింపుల్గా మనం కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఏ మాత్రం మనకి ఇబ్బంది అనేది ఉండదు. ఇప్పుడైతే స్టిచ్చింగ్ ఎలా చేయాలో కూడా చూపిస్తానండి. స్టిచ్చింగ్ కూడా మీరు వితిన్ 10 మినిట్స్లో అయిపోద్దండి. కటింగ్ స్టిచ్చింగ్ అలాగా మనకి 15 మినిట్స్లో మనకి నైటీ అనేది రెడీ అయిపోద్ది. ఇప్పుడైతే నైటీ స్టిచ్ చేయడానికి ఫస్ట్ మనం ఈ క్రాస్ పీస్లు అనేది జాయింట్ చేసుకోవాలండి. ఈ క్రాస్ పీస్లతోనే మనకి ఇప్పుడు నైటీ మొత్తం స్టిచ్చింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం క్రాస్ పీస్లు అనేది జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, క్రాస్ పీస్లు జాయింట్ చేయడానికి ఈ క్రాస్ ఉంది కదండి, ఈ క్రాస్ని ఇలాగ కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఇదేంటంటే ఫస్ట్ నేను క్రాస్ పీస్లు ఎలా జాయింట్ చేసుకోవాలో కూడా ఒక వీడియోలో చూపించానండి. ఇప్పుడు ఇంకొక మెథడ్లో చూపిస్తున్నాను. ఈ క్రాస్ పీస్లు అనేది చూస్తున్నారు కదా, ఇలాగా క్లాత్ అనేది ఈ డైరెక్షన్లో పెట్టుకొని ఇక్కడ మనకి క్రాస్గా స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేసుకున్న క్రాస్ పీస్లు అనేది మనకి కరెక్ట్గా వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇలాగ క్రాస్గా ఒక స్టిచ్ అనేది వేయాలండి. ఇక్కడైతే నేను స్టిచ్ వేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలండి. కట్ చేసేసుకొని దీనిపైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలాగ క్రాస్ పీస్లు అనేది
మొత్తం జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం జాయింట్ అనేది చేసేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకొని హ్యాండ్స్కి పైపింగ్ అనేది వెయ్యాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, హ్యాండ్స్ తీసుకున్నాను. ఈ హ్యాండ్స్కి ఫస్ట్ ఈ ఎడ్జ్ దగ్గర ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలాగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలండి. లేదనుకుంటే ఇక్కడ అంచు ఉంది కాబట్టి మీరు ఫోల్డింగ్ చేయకపోయినా పర్వాలేదండి, కానీ ఇక్కడ నేను ఫోల్డింగ్ చేశాను. ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను కదండి. ఇప్పుడు ఈ రౌండ్ మొత్తం పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, రాంగ్ సైడ్ అనేది మిషన్ వైపు ఉందండి, రైట్ సైడ్ అనేది పైకి ఉంది. ఇలాగా హ్యాండ్స్ పెట్టుకొని ఈ క్రాస్ పీస్లు ఈ రాంగ్ సైడ్ కదండి, రాంగ్ సైడ్ అనేది లోపల వైపు ఉండాలి, రైట్ సైడ్ అనేది పైకి ఉండి, అంటే మనం రైట్ సైడ్ నుంచి ఇలాగ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా మొత్తం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ కట్స్ అనేవి ఉన్నాయి కదండి, ఈ కట్స్ అనేవి స్టిచ్ చేసిన తర్వాత మనకి కట్స్ అనేవి కనిపించవు కాబట్టి ఈ కట్స్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలండి. చూపిస్తున్నాను చూడండి, ఇవ్వండి, ఇక్కడికి కట్స్ అనేవి ఉన్నాయి. ఇలాగా మార్కర్ తీసుకొని ఇలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇటు సైడ్ కూడా సేమ్ అంతేనండి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల ఇక్కడ కట్స్ ఉన్నాయని మనకు తెలుస్తాయి. మొత్తం ఇక్కడైతే స్టిచ్చింగ్ అంతా చేసేసుకోవాలండి. ఇక్కడ నేను స్టిచ్చింగ్ వీడియో అనేది పూర్తిగా పెట్టట్లేదు. ఇలాగా స్టిచ్చింగ్ అంతా చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు పూర్తిగా రౌండ్గా కట్స్ అనేవి ఇవ్వాలండి. ఇలా కట్స్ అవ్వడం వల్ల మనకి పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇలాగ మొత్తం కట్స్ అనేది ఇవ్వాలండి. హ్యాండ్ మొత్తం చూస్తున్నారు కదా, ఇలాగా కట్స్ అనేవి ఇచ్చాం కదా. ఇప్పుడు దీన్ని ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఇలాగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇది పైపింగ్ అనేది మనకి డ్రెస్సెస్కి బ్లౌజెస్కి వేసేలాగా నార్మల్గా, అంటే చాలా సన్నంగా పైపింగ్ అనేది వేయకూడదండి, కొంచెం లావుగానే మనం ఫోల్డింగ్ చేసేలాగా ఈ పైపింగ్ అనేది ఉండాలండి. ఇలాగా ఫోల్డ్ చేసుకొని ఈ వైట్ కలర్ క్లాత్ ఉంది కదండి, ఆ క్లాత్ పైన స్టిచ్చెస్ అనేవి పడేలాగా మనం స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి కింద వైపు క్లాత్ కూడా కరెక్ట్గా మనకి స్టిచ్ అనేది పడుతుందండి. ఇక్కడైతే మీకు చూపిస్తాను చూడండి. ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు మీకు కింద వైపు చూపిస్తున్నాను చూడండి. కొన్ని క్లాత్ అనేది బయటికి రాకుండా పైకి అనేది లెక్కంటే మనకి స్టిచ్చెస్ అనేవి పడతాయి. ఇలాగా మొత్తం స్టిచ్చింగ్ అంతా చేసేసుకోవాలండి. ఇలాగా ఈ హ్యాండ్ స్టిచ్ చేసుకున్నట్టుగా ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడైతే నేను స్టిచ్చింగ్ వీడియో పూర్తిగా పెట్టట్లేదు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ నేను 2 హ్యాండ్స్ స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాను. ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదా, ఇవ్వండి, ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అలాగే స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్చింగ్ అనేది అయిపోయింది కదండి. ఇప్పుడు నెక్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ నెక్ బెల్ట్ కూడా ఇవి 4 లేయర్స్ కదండి. 4 లేయర్స్ అంటే 2 లేయర్స్ చొప్పున ఒక పీస్ అనేది మనం రెడీ చేసుకోవాలండి. ఇలాగా దీనిపైన మనం పైపింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే బిగినర్స్ ఏవైనా క్లాత్ అటు ఇటు అవుతుంది అనుకుంటే మీరు ఈ 2 లేయర్స్ని, అంటే చూస్తున్నారు కదా, రాంగ్ సైడ్ అనేది లోపల వైపు ఉంది, రైట్ సైడ్ అనేది పైకి ఉన్నాయండి. ఇలాగ ప్లేస్ చేసుకొని స్టిచ్ అనేది వేసేసుకుంటే మీకు క్లాత్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నానండి. ఇలాగా పైపింగ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇక్కడైతే స్టిచ్చింగ్ అనేది అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్కి ఎలాగైతే మనం కట్స్ ఇచ్చామో రౌండ్గా, అలాగే దీనికి కూడా కట్స్ ఇవ్వాలండి. ఇలాగా కట్స్ అనేది పెట్టేసుకున్న తర్వాత ఫోల్డింగ్ అనేది చేసేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగా మొత్తం మనం స్టిచ్చింగ్ అంతా చేసేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలాగైతే మనం రెడీ చేసాం ఇంకొకటి కూడా అలాగే రెడీ చేసుకోవాలండి. అలాగే ఈ పై సైడ్ని కూడా పైపింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 పీసెస్ ఇలాగ పైపింగ్ అనేది చేసుకున్నాను కదండి. ఇప్పుడు ఫ్రంట్కి మనం డోరీ అనేది రెడీ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ మిగిలిన క్రాస్ పీస్ని డోరీ కింద మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ డోరీకి ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోద్దండి. మనం పూర్తిగా డోరీ స్టిచ్ చేసినట్టుగా స్టిచ్చింగ్ అనేది అవసరం లేదండి. ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ అనేది కొంచెం సన్నంగా మనం ఫోల్డింగ్ అనేది చేసుకుంటే డోరీ అనేది వచ్చేస్తుంది అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు కిందన బెల్ట్స్ రెడీ చేయడానికి క్లాత్ అనేది తీసుకున్నానండి. ఈ క్లాత్ని ఇలాగ క్రాస్గా ఫోల్డింగ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మనం క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి. ఇలాగ ఫోల్డింగ్ చేసి కట్ చేసుకుంటే మనకి ఈ మెజర్మెంట్స్ అనేది 2 ఇంచెస్ పెట్టాలి, 3 ఇంచెస్ పెట్టాలి అలాంటివి ఏం అవసరం లేదండి. 4 సైడ్స్ ఇలాగ సమోసా ఫోల్డింగ్ చేసుకుంటే 4 సైడ్స్ ఈక్వల్గా వస్తుంది. ఇప్పుడు ఇలాగ మిడిల్లోకి ఓపెన్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఈ డోరీ ఉంది కదండి, ఈ డోరీకి మనం ఎంతైతే లెంత్ కావాలనుకుంటున్నామో అంత లెంత్ తీసుకొని అక్కడి నుంచి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా
ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. ఒక ఫ్లవర్ షేప్ లాగా మీకు కనిపిస్తుంది కదా, మనం బొకేకి ఎలాగైతే లేస్ అనేది పెడతామో సేమ్ అలాగే మనం ఇక్కడ ఒక ఫ్లవర్ షేప్లోని ఇలాగ డోరీని రెడీ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ అనేది వేసుకుంటే మనకి అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడైతే మీకు కనిపిస్తుంది కదా, ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ లెంత్ ఎంతైతే కావాలో అంత మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు క్లాత్ తీసుకొని బెల్స్ అనేవి రెడీ చేసుకోవాలి. ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడైతే మీకు వీడియోలో అయితే క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇలాగా బెల్ని ఇలా పెట్టుకొని క్లాత్ని ఈ కింద సైడ్ క్లాత్ వచ్చి ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇంకొక డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో అయితే మీకు క్లియర్ కనిపిస్తుంది కదండి. ఇలాగా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని దీన్ని రివర్స్ చేసేసుకోవాలి. ఇలాగా బెల్స్ అనేవి రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు సేమ్ దీన్ని ఎలాగైతే మనం స్టిచ్ చేసామో ఇంకొక బెల్ కూడా సేమ్ అలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకొక బెల్ కూడా నేను రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్కి మనం దీన్ని ఫిక్స్ చేసుకోవాలండి. ఏదైతే మీరు ఫ్రంట్కి తీసుకోవాలనుకుంటున్నారో ఆ పీస్ ఈ డోరీ అనేది స్టిచ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను ఈ పీసు ఫ్రంట్కి పెట్టాలనుకుంటున్నాను. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకొని ఆ మిడిల్లోకి మార్కింగ్ అనేది చేసుకోవాలని. చూస్తున్నారు కదా, ఈ మిడిల్లోకి మార్కింగ్ అనేది చేశాను. ఇప్పుడు ఈ డోరీ అనేది ఇక్కడ చూస్తారు కదండి, థ్రెడ్ అనేది ఇలా క్రాస్గా ఉంది కదండి అటు ఇటు వైపుకి, అది మనకి ఫ్రంట్కి కనిపించేలాగా పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలాగా డోరీ స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాను కదండి. ఇక్కడైతే మనకి ఫ్రంట్ పార్ట్ పీస్ కూడా మనకి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ రెండిటికి మనం నైటీ కట్ చేసాం కదండి, ఆ క్లాత్ని ఈ రెండిటికి ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఈ ఫ్రిల్స్ పెట్టడం కూడా ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేసి చూపిస్తానండి. ఇక్కడ నుంచి ఇటు సైడ్కి ఒక 2 ఇంచెస్, అలాగే ఇటు సైడ్కి ఒక 2 ఇంచెస్ అండి. ఇలాగ 2 ఇంచెస్ వరకు ప్లెయిన్గా మనం స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఈ మిడిల్లోని మనకి ఫ్రిల్స్ అనేవి రావాలండి. అప్పుడే మనకి నైటీ అనేది లుక్ అనేది బాగుంటుంది. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఇలాగ నైటీ క్లాత్ కూడా తీసుకున్నానండి. ఈ నైటీ క్లాత్కి ఈ ఎడ్జెస్ అనేవి ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఫోల్డింగ్ కూడా చేసి చూపిస్తాను చూడండి. ఇవ్వండి, ఈ ఎడ్జ్ ఉంది కదండి, ఈ ఎడ్జ్ దగ్గరికి ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాం కదండి, ఇక్కడ మీరైతే కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే కిందన ఎడ్జెస్ అనేది స్టిచ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ పై వైపును కూడా మనం ఇందాకలా నెక్కి ఎలాగైతే మనం మార్కింగ్ చేస్తామో ఇటువైపు కూడా సేమ్ 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ రావాలండి. ఈ మిడిల్లో క్లాత్ అంతా ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఇవ్వండి ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 1/4 ఇంచ్ అంత లేదంటే ఒక 1/2 ఇంచ్ అంత క్లాత్ని ఇలాగ వదులుకొని అక్కడి నుంచి మనం స్టిచ్ అనేది వేయాలండి. ఇవ్వండి, ఇక్కడ మీకు వీడియోలో అయితే క్లియర్ కనిపిస్తుంది కదా, ఇలాగ మొత్తం ఫ్రిల్స్ అనేది మనకి రావాలి. కరెక్ట్గా ఇటు సైడ్ మార్కింగ్ ఈక్వల్గా ఒక దగ్గరికి వచ్చేలాగా మనం స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇక్కడైతే నేను స్టిచ్చింగ్ కూడా చేసి చూపిస్తున్నాను. ఇవ్వండి, ఈ మార్కింగ్ వరకు ఇలాగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ స్టిచ్ అనేది వేసానండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ రావాలి. మొత్తం ఎంతవరకు అయితే మనం మార్కింగ్ చేస్తాం అంతవరకు ఈ క్లాత్ అంతా ఫ్రిల్స్ అనేది పెట్టాలండి. ఫ్రిల్స్ పెట్టడానికి ఇలాగా ఒక నీడిల్ అనేది యూస్ చేసుకోండి ఫ్రిల్స్ అనేది పెట్టడానికి. అలాగే క్లాత్ వచ్చి రాంగ్ సైడ్ అనేది మిషన్ వైపు ఉందండి, రైట్ సైడ్ అనేది పైకి ఉంది. అలాగే నెక్ క్లాత్ కూడా రైట్ సైడ్ అనేది పైకి ఉందండి, రాంగ్ సైడ్ అనేది కిందకు ఉంది. ఇలా పెట్టుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడైతే వీడియోలో అయితే మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, ఇలాగా మొత్తం ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలండి. ఇవ్వండి, ఇక్కడ మీకు ఫ్రిల్స్ అనేది ఎక్కువ తక్కువ అవ్వకంటే ఈక్వల్గా ఉండేలాగా చూసుకోండి ఫ్రిల్స్ అనేవి. అప్పుడే మనకి నైటీ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇలాగా మొత్తం ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలండి. ఇలాగా బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పైపింగ్కి కింద సైడ్ కూడా మనం స్టిచ్ అనేది వేయాలండి. ఇలా స్టిచ్ వేయడం వల్ల మనకి ఈ పైపింగ్ చూస్తారు కదా, ఈ క్లాత్ అనేది పైకి లెక్కంటే మనకి ఉంటుంది. ఇలాగా ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇలాగా మొత్తం స్టిచ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో సేమ్ అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మనకి క్లాత్ అనేది ఒక 1/2 ఇంచ్ అంత క్లాత్ అనేది ఉంది కదా, ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి.
ఇదిగోండి ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను. అలాగే బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ అనేది అయిపోయింది కదండి. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ అనేవి ఒక బాడీ పార్ట్కి 2 హ్యాండ్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇంకొక బాడీ పార్ట్ అనేది స్టిచ్ చేయాలండి. అప్పుడే మనకి కరెక్ట్గా వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఫస్ట్ మార్కింగ్ చేసాం కదండి, కట్స్ పెట్టుకున్నాం కదా. ఇదిగోండి ఆ మార్కింగ్ అనేది మీకు కనిపిస్తుంది కదా, 5.5 అనేది. ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం అంటే బాడీ పార్ట్ని మనం జాయింట్ అనేది చేయాలండి. ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదా, ఇందాక మీకు చెప్పాను కదండి, మనకి నెక్ లెంత్ అలాగే షోల్డర్ డౌన్ 2 ఈ మార్కింగేనండి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ నెక్ బెల్ట్ ఉంది కదా, ఈ బెల్ట్ దగ్గర నుంచి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ కూడా ఒక 1/2 ఇంచ్ అంత గ్యాప్ మీద వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీరు అలా కాకుండా కరెక్ట్గా ఫోల్డింగ్ దగ్గర నుంచి మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే మీకు నెక్ లెంత్ రాదండి. మనకి ఇక్కడైతే సపరేట్గా నెక్ లెంత్ అనేది మనం ఏం మార్క్ చేసి కట్ చేయడం అలాంటివి ఏం లేదు కదండి. ఈ హ్యాండ్స్లోనే మనకి నెక్ లెంత్ అలాగే షోల్డర్ డౌను అన్నీ ఈ హ్యాండ్స్లోనే మనకు వస్తుందండి. ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. స్టిచ్ చేసేటప్పుడు మాత్రం మీరు క్లాత్ని అస్సలు లాక్కంటే స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఇటు సైడ్కి స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇటు సైడ్ హ్యాండ్కి కూడా సేమ్ అలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడైతే మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇలాగా స్టిచ్చింగ్ మొత్తం చేసుకోవాలండి. ఇక్కడైతే నేను పూర్తిగా స్టిచ్చింగ్ వీడియో అనేది పెట్టట్లేదు. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను 2 హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్కి ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్కి కూడా ఈ హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్కి కూడా మనం హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎలాగైతే మనం జాయింట్ చేసుకున్నా సేమ్ అలాగే ఈ బ్యాక్ పార్ట్ కూడా 2 సైడ్స్ హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇక్కడ నేను 2 సైడ్స్ జాయింట్ అనేది చేసుకున్నాను. ఇక్కడైతే మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, ఇలాగా నైటీ అనేది హ్యాండ్స్ స్టిచ్ చేస్తాను కదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, హ్యాండ్స్కి నాకు ఒక 1 ఇంచ్ అంత క్లాత్ ఎక్స్ట్రా వచ్చిందండి. ఈ 1 ఇంచ్ అంత క్లాత్ ఇప్పుడైతే నేను కట్ చేయట్లేదు, ఎందుకంటే స్టిచ్ చేసిన తర్వాత కటింగ్ అనేది చేస్తానండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకొని మనం సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు ఆది నైటీ తీసుకొని ఆది నైటీలోని హ్యాండ్ చివరి లూజ్ అనేది మార్క్ చేసుకోవాలండి. అలాగే ఇప్పుడు మనం స్టిచ్ చేసాం కదా, ఆ నైటీ క్లాత్ వచ్చి పైపింగ్స్ 2 ఒకే ప్లేస్లో ఉండేలా పెట్టుకొని నీట్గా హ్యాండ్ ప్లేస్ చేసుకొని ఇప్పుడు మెజర్మెంట్ అనేది మార్క్ చేసుకోవాలండి. మెజర్మెంట్ వచ్చి మనం 7.5 అనేది చూసాం కదండి, అలాగైనా మార్క్ చేసుకోవచ్చు, లేదంటే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా ఓల్డ్ నైటీతోనైనా మెజర్మెంట్ అనేది తీసుకోవచ్చండి. ఇప్పుడు మార్క్ చేసాం కదండి, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అంత గ్యాప్ మీద మనం స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఈ చెస్ట్ దగ్గర నుంచి హిప్ వరకు మనం షేప్ అనేది తీసాం కదండి, ఆ షేప్ తగ్గట్టుగా మనం ఒక 1/2 ఇంచ్ అంత గ్యాప్ మీద మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఈ స్టిచ్ కూడా ఈ 1/2 ఇంచ్ స్టిచ్ కూడా మనం హిప్ దగ్గర మార్కింగ్ ఉంది కదండి, ఆ మార్కింగ్ వరకే రావాలి. ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ అంత గ్యాప్ మీద స్టిచ్ అనేది ఉండాలండి. ఇక్కడైతే వీడియోలో అయితే మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, ఈ కార్నర్ ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదండి, ఈ ఎడ్జెస్ దగ్గర నుంచి ఇలాగా ఒక 1/2 ఇంచ్ అంత గ్యాప్ మీద స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలాగ నైటీ మొత్తం స్టిచ్చింగ్ అంతా చేసేసుకోవాలండి. ఇక్కడైతే మీకు వీడియోలో అయితే క్లియర్ కనిపిస్తుంది కదా, ఇలాగా స్టిచ్చింగ్ అనేది అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అంత గ్యాప్ మీద స్టిచ్ అనేది ఉంది. అలాగే ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా, కట్ చేసేస్తున్నానండి. ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కట్ చేస్తుంది కదండి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే స్టిచ్చింగ్ చేసి కటింగ్ అనేది చేస్తానండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, నైటీ మొత్తం స్టిచ్చింగ్ అంతా అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి కూడా చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, నైటీ రివర్స్ చేసిన తర్వాత ఎంత నీట్గా ఉందో ఇలాగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఈ వీడియోలో అయితే మీకు నైటీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల మరింత మందికి మన వీడియోస్ చేరే అవకాశం ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆన్లైన్ ఆప్షన్ వస్తుంది, ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక మీదట నేను ఏ వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేవి వస్తాయి.